శ్రీ అచలానందాశ్రమం తోట్లపల్లె గోవిందమాంబ ప్రసాదశాలలో సేవకు వచ్చినటువంటి మహిళలు ప్రతిరోజు 10 మంది వరకు ఇక్కడికి వచ్చి ఉచితంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. కూరగాయలు తరగటం కానీ, భోజనాలు వడ్డించటం కానీ, లేదా వంట వరపులో సహాయపడటం కానీ ప్రతిరోజు వస్తుంటారు. ఇలా దాదాపు 300 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఒకటే రకమైనటువంటి చీరలు, జాకెట్లు ఇచ్చారు. వారి పేరుతో ఒక నేమ్ ప్లేట్ బ్యాడ్జి కూడా ఇచ్చారు. ఈ 300 మంది వారానికి ఒక్కసారి కానీ ఇట్లా వీలైతే వాళ్ళు ఆ సమయాన్ని పంచుకొని వస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా కానీ సేవలో పాల్గొనదలిస్తే ఈ నెంబర్తో సంప్రదించండి. మీ పేర్లు కూడా నమోదు చేసుకోండి. ఇక్కడ ఏమి కష్టమేమి కాదు. స్వామివారి సన్నిధానంలో సేవ చేయటము ఒక పుణ్యము. ఇక్కడంతా వందలాది మంది ప్రతిరోజు భోజనానికి వస్తుంటారు. వారందరికీ భోజనం వడ్డించటమే ఈ యొక్క ఆశ్రమంలో ముఖ్య ఉద్దేశం. అక్కడ భోజనాలు కూడా వడ్డిస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్నదానం కొనసాగుతూనే ఉంటుంది. ఇలా మా సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటారు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క టీం వచ్చి చేస్తూ ఉంటారు. శుభ్రం చేయటం కానీ, వడ్డించటం కానీ, కూరగాయలు తరగటం కానీ ఏదో ఒక పని ఇక్కడ మధ్యాహ్నం వరకు చేయటము వీరు స్వచ్ఛందంగా కార్యకర్తలుగా పనిచేస్తుంటారు. వివిధ గ్రామాల నుంచి అందరూ వస్తుంటారు అన్నమాట. ఇవి కూరగాయలు కూడా ఈ ప్రాంతంలో కొందరు పండించినటివి ఉచితంగా కూడా పంచుతుంటారు. కొన్ని కొనడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు అందరూ ఎన్నో రకాలుగా బియ్యం కూడా ఇక్కడికి వచ్చి వేసిపోతుంటారు. ధాన్యం ఇస్తుంటారు రైతులు. కాబట్టి రోజు 700 నుంచి 1000 మంది వరకు కూడా భోజనానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ సేవకులు స్వచ్ఛందంగా చేయటము వీరికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఓం నమో వీరబ్రహ్మనే. జై వీరబ్రహ్మ జై. గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై. అచలానంద స్వామి జై.